Hi students, welcome back to S&S Science Diary. మీకు 8th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు రాసేటటువంటి NMMS ఎగ్జామ్ గురించి తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో మీకోసమే. NMMS ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో అనేది బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. NMMS అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్. దీన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రం కూడా వారి సిలబస్ మేరకు ఈ టెస్ట్ నిర్వహించుకుంటుంది. ఈ పరీక్షకు గవర్నమెంట్ స్కూల్స్లో 8th క్లాస్ చదువుతున్నటువంటి ఆర్థికంగా వెనకబడిన పిల్లలు మాత్రమే అర్హులు. ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు అర్హులు కాదు. 180 నిమిషాల పాటు జరుగుతుంది. దీనిలో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది 90 మార్క్స్కి ఉంటుంది. అలాగే స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది 90 మార్క్స్కి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనకి వర్బల్ టెస్ట్ అండ్ నాన్ వర్బల్ టెస్ట్ అనేటటువంటి 2 సెక్షన్స్ ఉంటాయి. వర్బల్ సెక్షన్లో స్టూడెంట్ క్వశ్చన్ని చదివి ఎనలైజ్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నాన్ వర్బల్ టెస్ట్లో డయాగ్రామ్స్ని చూసి అబ్జర్వ్ చేసి ఎనలైజ్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా వర్బల్ టెస్ట్ ఒక 75 మార్క్స్కి ఉంటుంది. నాన్ వర్బల్ టెస్ట్ 15 మార్క్స్కి ఉంటుంది. వర్బల్ సెక్షన్లో 1 to 14 టైప్స్ ఆఫ్ మోడల్స్ వస్తాయి. ఒకసారి గమనించినట్లయితే నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెట్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ ఎబిలిటీ, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్, మిస్సింగ్ క్యారెక్టర్స్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, బ్లడ్ రిలేషన్స్ అనేటటువంటి 14 టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి వస్తాయి. నాన్ వర్బల్ సెక్షన్ నుండి సీక్వెన్స్ అంటే సిరీస్, ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్ మీన్స్ క్లాసిఫికేషన్, ఇన్కంప్లీట్ ఫిగర్ కంప్లీషన్, కటింగ్ ఫిగర్స్, డాట్ సిచ్యువేషన్స్, పేపర్ ఫోల్డింగ్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అనేటటువంటి 9 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది 90 మార్క్స్కి ఉంటుంది. దీనిలో సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అనే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ కూడా వచ్చినటువంటి బిట్స్ అనేవి 7th క్లాస్ అండ్ 8th క్లాస్ సిలబస్ నుంచి రావడం జరుగుతుంది. దీనిలో ఫిజిక్స్ 12 మార్క్స్, కెమిస్ట్రీ 11 మార్క్స్, బయాలజీ 12 మార్క్స్, టోటల్ సైన్స్ నుంచి 35 మార్క్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. హిస్టరీ 10 మార్క్స్, జాగ్రఫీ 10 మార్క్స్, పొలిటికల్ సైన్స్ 10 మార్క్స్, ఎకనామిక్స్ 5 మార్క్స్, టోటల్ సోషల్ స్టడీస్ నుంచి 35 మార్క్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా మ్యాట్ 90 మార్క్స్కి ఉంటుంది, శాట్ 90 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 180 బిట్స్, 180 మార్క్స్ అండ్ 180 మినిట్స్. ఈ NMMS టెస్ట్కి మీరు చేసే ప్రిపరేషన్ అనేది స్కాలర్షిప్ గెలుచుకోవడానికి మాత్రమే కాకుండా మీరు భవిష్యత్తులో రాయబోయేటటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ఫౌండేషన్కి ఉపయోగపడుతుంది. AIEEE, MSET, RRB సర్వీసెస్, గ్రూప్ సర్వీసెస్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్లో వచ్చినటువంటి బిట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. 8th క్లాస్లో చదువుతున్న పిల్లలు రాయడానికి ఖచ్చితంగా వీళ్ళు 7th క్లాస్లో 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత 8th క్లాస్ నుంచి 9th క్లాస్కి వెళ్ళిన తర్వాత స్కాలర్షిప్ రావాలి అంటే 8th క్లాస్లో కూడా 55%తో పాస్ అయి ఉండాలి. అలాగా ప్రతి ఇయర్ కూడా వీళ్ళ తాలూకా అకాడమిక్ కెరియర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. 9th క్లాస్ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలి. 10th క్లాస్లో 60%తో పాస్ అవ్వాలి. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఇలా ప్రతి సంవత్సరం కూడా చక్కగా చదివితేనే ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడుతుంది. సంవత్సరానికి 12,000 చొప్పున స్కాలర్షిప్ అమౌంట్ అనేది పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఎగ్జామ్కి చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోస్లో ప్రతి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఫాలో మై ఛానల్ ఫర్ ఏ బెటర్ ప్రిపరేషన్ ఆఫ్ NMMS.